ఒక ఒక పండగ వాతావరణాన్ని బట్టి, మనము కల్పించుకునే కొన్ని పనులను బట్టి, ఆటోమేటిక్‌గా ఈ నెలలోకి ప్రవేశించిన తర్వాత ఇంటిలోనూ, ఆలోచనల్లోనూ వచ్చే మార్పులు ఒక రకమైన సంతోషం, ఆనందం. దాన్ని బట్టి ఇది ఆనందం నెల అని దీనికి పేరు పెట్టారు. అయితే అందరికీ ఆనంద నెలేనా అంటే అందరికీ కాకపోవచ్చు. ఎందుకంటే ఆనంద నెలలోనే కొంతమంది ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఇదే నెలలో సమస్యలతో నలిగిపోతూ ఇంకనూ ఇబ్బందులలో ఉన్నవారు కూడా ఉన్నారు అన్న సంగతిని మనకు ఎరుగుదుము. అయితే ఆనందం పరిస్థితులను బట్టి కాదు గాని, మనం ఎదుర్కొనే సవాళ్ళని బట్టి కాదు గాని, మనకున్న బలహీనతలు బట్టి కాదు గాని, ఇవన్నీ బట్టి ఆనందం ఎక్కడొస్తది? విచారమే వస్తాది. బలహీనతలో ఉంటే ఆ! నిరుత్సాహమే వస్తాది. మన ముందు భయంకరమైన సవాళ్ళు ఉన్నప్పుడు ఆ! ముందుకు వేదనతోనే నడుస్తాం. కానీ దేవుణ్ణి ఎరిగిన వారుగా, ప్రభువుని ఎరిగిన వారుగా మనము ఆనందించవలసిన విషయం ఏమిటి అంటే, ప్రభు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు అన్న సత్యము ఎరిగిన వారమై సంతోషించాలి. జాయ్, జాయ్, జేఓవై జాయ్ అనే మాటకు నిజమైన నిర్వచనం ఏమిటి అంటే, జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, యు ఆర్ లాస్ట్ అంట. మళ్ళీ చెప్పండి. జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, యు ఆర్ లాస్ట్. ఎప్పుడూ కూడా మొదట ప్రభువుని సంతోషపెట్టాలి. రెండవది మన ద్వారా ప్రజలకు సంతోషం కలగాలి. ఇది ప్రజలందరకు కలగబోవు ఆ! 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 మహా సంతోషకరమైన సువర్తమానం అన్నాడు. తర్వాత చివరగా మన సంతోషం. మరి చెప్పండి. మొదటగా దేవుడి సంతోషం. రెండవది మనల్ని బట్టి సమాజానికి సంతోషం. మూడవది నిన్ను బట్టి నీకు, నీ కుటుంబానికి సంతోషం. ఇది జాయ్ అంటే అసలైన అర్థమని చాలామంది దైవజనులు, అనుభవజ్ఞానులు ఇచ్చిన నిర్వచనం. ఇప్పుడు జాయ్ అంటే మారిపోయింది. క్రిస్మస్సే మారిపోయింది. గమనించండి. ఈ క్రిస్మస్ కూడికల ఉద్దేశ్యము ఏమిటి అంటే, ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ ఔట్‌వర్డ్ సెలబ్రేషన్, బట్ ఇట్స్ ఎ ఇన్‌వర్డ్ సెలబ్రేషన్. ఇది ఔట్‌వర్డ్ సెలబ్రేషన్ కాదు. ఔట్‌వర్డ్ సెలబ్రేషన్ కోసము ఈ కూడికలను ఏర్పాటు చేయటం లేదు. ఔట్‌వర్డ్ సెలబ్రేషన్ అంటే ఏంటి? లైటింగులు, లేకపోతే పైకి కనబడే ఆకర్షణ, పైకి కనబడే కార్యక్రమాలు. ఇది "ఏయ్! కూర్చోరా, కూర్చో" ఔట్‌వర్డ్ సెలబ్రేషన్ అంటారు. కానీ దాని గురించి కాదు. దాని గురించి కాదు ఇక్కడ ఇది సెలబ్రేట్ చేసేది. ఇన్‌వర్డ్ సెలబ్రేషన్. అంటే హృదయంలో సెలబ్రేషన్ కావాలి. మనసులో సెలబ్రేషన్ రావాలి. ఆ మాట అర్థమవుతుందా? హృదయములో ఆ పండగ లేకపోతే, మనసులో ఆ పండగ ఆలోచన, ఆ పండగ సంతోషం లేకపోతే, బయటికి ఎన్ని చేసుకున్న ప్రయోజనం ఉండదు. కొంతమందికి గమనించండి, హృదయములో ఏమేముండదు. బయటికి మాత్రం ఎన్నో పనులు చేస్తారు. ఒక పాట ఉంది. క్రీస్తు ఉదయించే లోకాన అందరికి, క్రీస్తు జన్మించే హృదయాన ఎందరికి. ఆ మాట అర్థమవుతుందా? క్రీస్తు ఉదయించే లోకాన అందరికి, క్రీస్తు జన్మించే హృదయాన ఎందరికి అనే పాత పాట మనందరికీ తెలిసిందే. కాబట్టి దేవుడు ఉదయించింది అందరికి. కానీ హృదయాన జన్మించింది ఎందరికి అన్న ప్రశ్న వేసుకున్నట్లయితే, ఈరోజు అది లేకుండానే చెప్పండి, చాలామంది సెలబ్రేట్ చేస్తున్నారు. ఒక మాట మిమ్మల్ని గమనించండి. ఈరోజు ఈ నెలలో అసలైన క్రిస్మస్ డిసెంబర్ 25న మందిరాల్లో జరిగినప్పటికీ, సెమీ క్రిస్మస్ అని, మెగా క్రిస్మస్‌లని, ఇంటంటా క్రిస్మస్‌లని ఇలా ఎన్నో క్రిస్మస్‌ల పేర్ల చాలా క్రిస్మస్‌లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే క్రిస్మస్ గురించి మీకేం తెలియనిదేమీ కాదు. ఇక్కడ ఎవరిని అడిగినా క్రిస్మస్ అంటే టక్‌మని చెప్తారు. పిల్లల్ని అడిగినా చెప్తారు. ఎందుకంటే 20 రోజుల నుంచి కాదు కదా! అంతకు ముందు సంవత్సరాల నుంచి మరియమ్మ, యోసేపులు ఎన్ని సార్లు ఏసారో ఆళ్ళ ఏషాలు. ఆ మాట అర్థమవుతుందా? కాబట్టి ఈ క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టిన దినమని, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడన్న సంగతి అందరికీ తెలిసిందే.
క్రిస్మస్ అంటే ఏమీ తెలియనిది కాదు. అయితే గమనించండి, దేవుని సన్నిధిలో ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆయన పుట్టాడు, 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 పుట్టాడు అని సంతోషిస్తే సరిపోయిందా? నేనొక మాట చెప్తాను. మన ఆత్మీయ యాత్ర పుట్టుకతో ఆగిపోకూడదు. పుట్ దేవుడి సన్నిధిలో సెలబ్రేషన్ పుట్టుకతో ఆగిపోకూడదు. మొదటి పుట్టినరోజు బాగా చేస్తాం. బాగా కేకులు పంచిపెడతాం, భోజనాలు పెడతాం, కొంచెం గ్రాండ్‌గా చేస్తాం. తర్వాత పుట్టినరోజు నుంచి చెప్పండి, క్రమేపీ ఆ! వాళ్ళ యొక్క ఎదుగుదలను చూస్తూ, వారి చదువుల గురించి చూస్తూ, ఆ దృష్టితో వారి పుట్టినరోజులు ఏదో చేస్తూ వస్తాం. గమనించారా నా మాట అర్థమవుతుందా? ఈరోజు క్రైస్తవత్వం పుట్టుకతో ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది? పుట్టాడు. ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను గమనించండి. రెండవ రాకడకి సిద్ధపడవలసిన దినాలలో ఇంకా మొదటి రాకడ గురించే ఇంకా కొంతమంది తెలియలేదు. మనం ఎక్కడున్నాము ఇప్పుడు? ఎక్కడున్నాం? రెండవ రాకడకి సమీపంగా ఉన్నాం. సిద్ధపాటు దేనికి? రెండవ రాకడ. మొదటి రాకడ అయిపోయి ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మొదటి రాకడతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే మొదటి రాకడని గమనించి ఆయన పుట్టాడని ఎరిగి మనమందరం కూడా రక్షణ పొందేసాం. ఆల్రెడీ మనం ఆయనని చెప్పండి సొంత రక్షకుడిగా అంగీకరించాం. అంతటితో ఆగిపోయిందా? పుట్టుకతోనే ఆగిపోతున్నారు ఈరోజు చాలా మంది. పుట్టాడు, పుట్టాడని ఇప్పటికీ కూడా జోలపాట పాడుతూ, ఇప్పటికి కూడా ఉయ్యాల్లో వేస్తూ, ఇప్పటికి కూడా ఆ మొదటి పుట్టిన దినమే జ్ఞాపకం చేసుకుని, ఒరేయ్! రెండో రాకడ సమయం వచ్చేసిందిరా! ఇంకా మొదటి దగ్గరే ఉంటే ఎలాగా? ఇంకా మొదటి రాకుడు గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలాగా? మొదటి రాకుడు గురించే మాట్లాడుకుంటూ ఉంటే ఎలాగా? ఇంకా మొదటి రాకుడు జ్ఞాపకం చేసుకుంటూ పాటలు పాడితే ఎలాగా? రెండో రాకడికి సిద్ధపరచవలసిన సమయం ఇది సంఘం. సంఘము రెండవ రాకడికి సిద్ధపడాలి. సమీపంగా ఉంది ఆయన రెండవ రాకడ. దేవుని పెట్టారా? దేవుని సన్నిధిలో గమనించండి. పుట్టుకతో ఆగిపోకూడదు క్రైస్తవ జీవితము. పుట్టుకతో పుట్టాడు, పుట్టాడు, పుట్టాడు అని అనుకుంటే కాదు. నేనంటాను గమనించండి. సంతోషము పుట్టినప్పుడు ఉంటది. కానీ సంతోషము వాడు క్రమముగా ఎదుగుతున్నప్పుడు ఉంటది. హల్లెలూయా! హల్లెలూయా! సంతోషం ఎప్పుడు? క్రమముగా ఎదుగుతున్నప్పుడు. ఈరోజు చాలామంది పిల్లలు పుట్టినప్పుడున్న సంతోషం ఎదుగుతున్నప్పుడు లేదన్న సత్యం మనందరికీ తెలుసు. అది ఆడపిల్లైనా, మగపిల్లాడైనా. పుట్టినప్పుడు ఎంత బాగుండేవాడేనండి. ఎదిగే కొలది సమస్యగా మారిపోయాడండి అని ఎదుగుదలను బట్టి ఏడ్చేవారు. వారి ఎదుగుదల సరైన రీతిలో లేకపోవడాన్ని బట్టి. కొంతమంది వయసు పెరుగుతాది గాని జ్ఞానవంతులుగా పెరగరు. కొంతమంది వయసు పెరుగుతుంటాది గాని ఎంతకాలం చూసినా ఆ 2 అడుగులే ఉంటాడు. కొంతమందికి వయసు పెరుగుతూ ఉంటాది గాని వివేచన పెరగదు. నేనంటాను అలా జ్ఞానములో, ఆలోచనలో, వివేచనలో సరైన క్రమములో పెరగకపోతే నేనంటాను ఆ ఎదుగుదల తల్లిదండ్రులకి సంతోషాన్ని ఇస్తదంటారా? ఆ ఎదుగుదల బట్టి సంతోషంగా తల్లిదండ్రులు ఉంటారంటారా? ఉండరే. పుట్టింది నిజమే కావచ్చు. కానీ సంతోషం పుట్టుక దాన్ని బట్టి కాదు, ఎదిగా దాన్ని బట్టి కూడా ఉంటాది. హల్లెలూయా! గట్టిగా చెప్దాం. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఈ పూట ఈ క్రిస్మస్ కూడికల ప్రారంభంలో ఈ మొదటి రోజు మనతో ఈ రాత్రి దేవుడు మాట్లాడాలనుకుంటున్న విషయము ఎదుగుతున్న విధానం. ఎలాగ ఎదుగుతున్నామనే సంగతిని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? మనమందరం కూడా పుట్టుకుని దాటి ఇంక మనకేం చెప్పక్కర్లేదు. ఆయన పుట్టాడు, 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 పుట్టాడు. మనకు తెలిసిన విషయమే అంగీకరించాం కూడా. రక్షణగా పొందాం కూడా. సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించాం కూడా. ఇప్పుడు ఎదిగే వయసులో ఉన్నాము. సిద్ధపడే వయసులో ఉన్నాము. హల్లెలూయా! ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం మనం? ఆ! ఆ! ఎదగవలసిన వయసులోను చెప్పండి, చెప్పండి. ఆ! వివాహ మహోత్సవానికి సిద్ధపడవలసిన దినాలలో మనమున్నాము. ఇంకా సిద్ధపడకుండా నీవలాగే ఉంటే, ఇంకా సంఘానికి వయసు రాకుండా ఉంటే, బాలుడు బాలుడిగా ఉన్నంత వరకు, వారసుడు బాలుడిగా ఉన్నంత వరకు వారసుడు కాలేడు అని వాక్యం చెబుతుందే. ఎప్పుడు? ఎప్పుడు? వాడు ఎదిగిన తర్వాత వాడు వారసుడవుతాడు. ఒక వయసొచ్చిన తర్వాత వారసుడవుతాడు. అలాగా బాలుడు ఎదగనంత కాలము అతడికిని, దాసుడికిని చెప్పండి వారసుడికిని, దాసుడికిని భేదం ఏమీ లేదు అని వాక్యం చెప్తూ ఉంది. అయితే ఈరోజు చదివిన వాక్య భాగం ఆయన ఎదుగుదల గురించి మంచి మాటలు కనబడుతూ ఉన్నాయి.
ఆయన పుట్టుకను చూస్తున్న నీవు ఆయన ఎదుగుదలను కూడా సాదృశ్యంగా తీసుకోవాలి కదా! ఆయన పుట్టుక గురించి పాటలు పాడుతున్న నీవు, ఆయన పుట్టుక గురించి సంతోషిస్తున్న నీవు, నా గురించి పుట్టాడు, నా గురించి పుట్టాడు, ఏయ్! నా గురించి పుట్టాడు అని సంతోషిస్తున్న నీవు పుట్టుకతో ఆగిపోకూడదు. ఎదుగుదలను కూడా చూడాలి. ఆయన ఎలా ఎదిగాడో కూడా చూడగాలి. ఎలా ఎదిగి ఆ! ఆ! సంతోషపెట్టాడో, ఎలా ఎదిగి దేవుడి చిత్తం నెరవేర్చాడో, ఎలా ఎదిగి తండ్రి ఉద్దేశం నెరవేర్చాడో అది కూడా ఎరిగిన వారమై ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ వాక్యము చెబుతుంది. ఆయన ఎదిగిన విధానంలో కొన్ని విషయాలు ఉన్నాయి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు. అందరూ చెప్పండి. నిండుకొని అన్నాడా? నిండుకొనుచు అన్నాడా? నిండుకొనుచు అంటే అర్థం ఏంటి? నిండిపోయాడనా? అర్థమైందా? నిండుకొనుచు అంటే నిండుతుంది. అంటే నిండిపోయిందని అర్థమా? నిండుతుంది. నిండుకొనుచు అంటే అర్థం ఏంటంటే నిండిపోయిందని కాదు. ఇంకా నిండుతూ ఉంది. నిండలేదు. గమనించండి క్రైస్తవ జీవితంలో జ్ఞానముతో నిండుకోవడం అనేది ఒక్క రోజుతో పరిమితమయ్యేది కాదు. క్రైస్తవ జీవితంలో నేను రక్షణ పొందేశాను, గుడికెళ్ళిపోతున్నాను అని ఏదో నాకు కాస్త 2 తెలిసి విషయాలే అని అనుకోని అదే జ్ఞానము అని అనుకోవడం కాదు. దేవుని సన్నిధిలో నిజమైన ఆత్మీయ క్రైస్తవత్వము ఎదగడం అంటే ఏంటో తెలుసా? ప్రతి దినము జ్ఞానముతో నిండుకోవడమే. నిండుకొనుచు. ప్రతిరోజు ఆత్మీయ జ్ఞానంతో నిండుతున్నావా? ప్రతిరోజు జ్ఞానంలో ఎదుగుతున్నావా? అంటే ఈరోజు చాలామంది ప్రశ్న ఈ విషయంలో మాత్రం అజ్ఞానులుగానే బ్రతుకుతూ ఉన్నారు. ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి. 2 సంవత్సరాలు పిల్లోడు ఉన్నాడనుకోండి. ఆడిని అక్కడ కూర్చోపెట్టి ఆడు చాక్లెట్ ఇచ్చో, పెన్సిల్ ఇచ్చో, ఏదో ఇచ్చో సైకిల్ మీద తీసుకుపోవచ్చు సులభంగా. సౌండ్ తగ్గించండి. అలాగే ఒకవేళ 10 సంవత్సరాల పిల్లోడనుకోండి. జాగ్రత్తగా పిల్లండి. నా స్వరం పెద్దదే. 10 సంవత్సరాల పిల్లోడనుకోండి. ఆ 10 సంవత్సరాలో, 12 సంవత్సరాలో పిల్లవాడిని ఆ! పెన్సిల్ ఇచ్చో, చాక్లెట్ ఇచ్చో బండి మీద ఎక్కించుకోవడానికి అవుతదా? చెప్పరా? అవ్వదు. ఏ? ఏ? ఆ వయసులో వాడికి పెన్సిల్ ఇస్తే వచ్చేసాడు. కానీ ఇప్పుడు అలా కాదే. ఇప్పుడు జ్ఞానం వచ్చింది. అప్పుడు తెలిసి తెలియని వయసులో ఎవడు పెన్సిల్ ఇచ్చినా, ఎవడు చాక్లెట్ ఇచ్చినా వెళ్ళిపోవడమే తెలుసు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరితో వెళ్ళాలో, ఎవరితో వెళ్ళకూడదో, ఎవరు నమ్మాలో, ఎవరు నమ్మకూడదో వాడికి తెలుస్తాది. హల్లెలూయా! క్రైస్తవ విషయంలో జ్ఞానం ఏంటో తెలుసా? జ్ఞానం ఏంటో తెలుసా? ఎలాగూ మోసపరుచుతాడో సాతాను, ఎలాగూ మన వెనకాతలు తిరుగుతున్నాడో, ఎలాగూ ఏర్పరచబడిన వారు సైతము పడిపోతున్నారో, ప్రార్థనాపరులు సైతం ఎలా పడిపోతున్నారో తెలుసుకొని ఆత్మీయ జీవితంలో వెలుగుగా ఉండడమే జ్ఞానం. హల్లెలూయా! ఈ విషయంలో చాలా మంది ఫెయిల్ అవుతూ ఉన్నారు. ప్రార్థనాపరులే, ఆసక్తి పరులే, ఒకప్పుడు ప్రార్థన చేసిన వారే, కానీ సాతాను చేత పట్టబడి ఆత్మీయ జీవితంలో కోల్పోయి భ్రష్టులైపోయి జ్ఞానం లేకుండా ఉన్నదంతా పోగొట్టుకొని దేవుడి సన్నిధిలో దిగజారిపోయిన వారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా! అందుకే గమనించండి, ఎప్పుడు కూడా జ్ఞానముతో నిండుకొనుచు వెళ్ళాలి. చెప్పండి గట్టిగా. జ్ఞానముతో నిండుకోవాలి అంటే ప్రతి దినము, ప్రతిరోజు నేనంటాను వాక్యముతో చదవాలి. ప్రతిరోజు దేవుడితో సహవాసం చేయాలి. ఈ రోజు నేనంటాను గమనించండి. రక్షణ పొందిన తొలినాళ్ళల్లో ఆయనతో ఉన్న సహవాసము రాగల దినాల్లో, సంవత్సరాలలో కనబడదు. హల్లెలూయా! చెప్తాం గట్టిగా హల్లెలూయా! హల్లెలూయా! గమనించండి. జ్ఞానము అనగా బుద్ధి. 10 మంది కన్యకలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు. అందులో 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేని వారు అన్నారు. ఎవరిని బుద్ధి కలిగిన వారు అన్నారు? ఎవరిని బుద్ధి లేని వారు అన్నారు? సిద్ధపాటు కాదు. అది సిద్ధపాటు అందరికీ ఉంది. అందరూ సిద్ధపడే వచ్చారు పెండ్లి కుమారుడి దగ్గరికి. అందరూ అలంకరించుకుని వచ్చారు. అందరూ దీపాలతోనే వచ్చారు. అందరూ నూనెతో కూడా వచ్చారు. అందరూ ఒకే డ్రెస్‌తో వచ్చారు. ఎక్కడ ఫెయిల్ అయ్యారో? ఎక్కడ ఫెయిల్ అయ్యారో? ఆలస్యం అవుతూ ఉంటే ఆ ఆలస్యానికి తగ్గట్టుగా నూనె వారి దగ్గర ఉందా లేదో చూసుకోలేదు. మాట అర్థమవుతుందా? జ్ఞానం ఏంటో తెలుసా? జ్ఞానం అంటే తెలుసా? ఆలస్యమయ్యే కొలది ఎలా సిద్ధపడాలో తెలుసుకున్నవాడు.
హల్లెలూయా. జ్ఞానం ఏంటో తెలుసా? ఆలస్యమయ్యే కొలది నేను ఎలా సిద్ధపడాలి, ఆలస్యమయ్యే కొలది నన్ను నేను ఎలా సిద్ధపరచుకోవాలి, ఆలస్యమయ్యే కొలది నా భక్తిని నేను ఎలా కాపాడుకోవాలి, ఆలస్యమయ్యే కొలది నా విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, ఆలస్యమయ్యే కొలది నా పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలని తెలుసునోడే నిజమైన జ్ఞానవంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆలస్యం అవుతుంది కొన్నిసార్లు, సమాధానాలు ఆలస్యము. దేవుడు ఇవ్వడంలో కొన్నిసార్లు సమాధానం ఇవ్వడంలో ఆలస్యం. నువ్వు అడిగేదానికి దేవుడు కార్యాలు చేయడంలో ఆలస్యము. నువ్వు అడిగిన పొందుకోవడం విషయంలో ఆలస్యము. అబ్రహాం ఆలస్యం అవుతూ ఉంటే చాలా మంది ఎన్నాళ్ళు ఎదురు చూస్తావు, ఇదిగో ఆఖరు ఉంది, ఆఖరుతో కాపురం చేయి. గమనించండి, అప్పటి వరకు జ్ఞానవంతుడిగా ఉన్న అబ్రహాము, దేవుడి మాట మీద ఆధారపడిన అబ్రహాము, దేవుడు ఇస్తాడని ఎదురు చూస్తున్న అబ్రహాము ఆలస్యం అయ్యేటప్పటికి ఏమైంది తెలుసా? ఆలోచన మారింది. రమ్మన్నాడు తెలిసి దేవుడు, అబ్రహామా నా సన్నిధిలో నిందారహితుడిగా బ్రతుకు. హల్లెలూయా. హల్లెలూయా. ఆలస్యం అయ్యే కొలది నేను అంటాను, ఇప్పటి వరకు ఉన్న విశ్వాసంలో కూడా తప్పిపోయే ప్రమాదం ఉంది. ఆలస్యం అయ్యే కొలది నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో ఆలస్యం అయ్యే కొలది బలమైన విశ్వాసం కూడా నీరు కారిపోయే ప్రమాదం ఉంది. ఆలస్యం అయ్యే కొలది ఎదురు చూసే స్వభావం తగ్గిపోతాది. ఆలస్యం అయ్యే కొలది దేవుడి సన్నిధిలో ఆయన ఇస్తాడన్న విశ్వాసంలో నువ్వు నీరు కారిపోతూ ఉంటావు. హల్లెలూయా. వినపడుతుంది అక్కడ అందరికీ? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 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 గట్టిగా చెప్పండి, గట్టిగా స్తోత్రములు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆలస్యమయ్యే కొలది నీలో వచ్చే మార్పులేంటి? ఆలస్యమయ్యే కొలది నీ భక్తిలో వచ్చే మార్పులేంటి? ఆలస్యమయ్యే కొలది నీ విశ్వాసంలో వచ్చే మార్పులేంటి? ఒకసారి ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా గమనించావా? ప్రార్థన తగ్గిందా, పెరిగిందా? పరిశుద్ధతలో ఉన్నావా, పడిపోయావా? నమ్మకత్వంలో ఉన్నావా, పడిపోయావా? సహవాసంలో ఉన్నావా, తగ్గిపోయావా? ఎప్పటికప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వినాలి. షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు వారి పల్స్ను, వారి యొక్క షుగర్ రేటును చెక్ చేసుకుంటారా లేదా? బీపీ ఉన్న వాళ్ళు చెక్ చేసుకుంటారా లేదా? మానిటరేషన్ చేస్తారా లేదా? ఐసీలో ఉన్నప్పుడు పేషెంట్కి ప్రతి నిమిషము చెప్పండి జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. ఎలాగుంది, తగ్గుతుందా, పెరుగుతుందా? మునుపు ఒకవేళ ఏమంటారు దాన్ని, ఇన్సులిన్ ఇచ్చాడు, ఇప్పుడు కొంచెం తగ్గింది, ఏమంటాడు? ఇన్సులిన్ మానేసి టాబ్లెట్ వేసుకో అంటాడు. అంటే జబ్బుని బట్టే చెప్పండి మందు పెడుతుంటారమ్మా, మీరు చేస్తారు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మానిటరైజేషన్ చెప్పండి అవసరం. ఎదుగుతున్నామా, తగ్గిపోయామా? ప్రాంతంలో ఉన్నామా, తగ్గిపోయామా? ఆలస్యమయ్యే కొలది దేవుడి సన్నిధిలో ఆసక్తి పెరిగిందా, తగ్గిపోయిందా? దేవుడి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. జ్ఞానముతో నిండుకోవాలి. చెప్పండి, జ్ఞానముతో నిండుకోవడం అంటే చెప్పండి ఆలస్యమైన విశ్వాసులు, సిద్ధపాటులు ఎప్పుడూ ఒకలాగే ఉంటారు. హల్లెలూయా. రెండవది, ఎదిగి బలము పొందుచుండెను. మళ్ళీ చెప్పండి అందరూ కూడా, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎదిగి బలము పొందుచుండు. ఇక్కడ రెండు మాటలు కనబడుతున్నాయి. ఎదగడం ఒకటి, ఎలా ఎదగడం? బలంగా ఎదగడం. ఎదగడం ఒక వంతు అయితే ఎలాగ ఎదగడం అంట? బలంగా ఎదగడం. విచిత్రం ఏంటంటే కొంతమంది చెప్పండి వయసుకు తగ్గ బలం ఉండదు, వయసుకు తగ్గ బరువు. ఎదిగి ఎలా ఎదగాలి? దేవుని సన్నిధిని రోజు నేను అంటాను, చెప్పుకోవడానికి పూర్వపు క్రైస్తవులే, కానీ బలహీనమైన క్రైస్తవులు. చెప్పుకోవడానికి ఎప్పుడో రక్షణ పొందాం, చెప్పుకోవడానికి అందరికంట మందిరంలో మూలరాయేసినప్పటి నుంచి ఉన్నాం, చెప్పుకోవడానికి మంచిదే, బాగుంది. కానీ బలం విషయంలో ఎలాగున్నావో బలహీనుడు. ఏంటంటే ఎదగడం ఎంత ప్రాముఖ్యమో ఎదిగేది బలముగా ఎదగడం అంతే ప్రాముఖ్యం. సంసోని మీదకి దేవుని ఆత్మ ఎప్పుడొచ్చింది తెలుసా? ఆయన ఎదిగిన తర్వాత దేవుని ఆత్మ సంసోని మీదకి వచ్చింది. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈరోజు సంఘం కానీ, క్రైస్తవ జీవితాలు కానీ, విశ్వాసపు స్థితిగతులు కానీ, ఈరోజు చాలా మంది సంఘాలలో మరుగుజ్జనే వాళ్ళు ఉన్నారు. సంఘంలో ఆ ఎదుగుదల సరైన రీతిలో లేని వాళ్ళు ఉన్నారు. బలము లేని వాళ్ళు ఉన్నారు. ఆత్మీయతలో బలము లేని వారిగా ఉన్నారు. ఆత్మీయతలో శక్తివంతులు లేని వారిగా ఉన్నారు. మాట చెప్తాను. దావీదు బలవంతుడా, గొలియాతు బలవంతుడా అని మిమ్మల్ని ప్రశ్న వేస్తే తక్కువని చెప్పేస్తారు. ఎవరు బలవంతుడు? ఆ, గొలియాతే బలవంతుడు. అవునా? ఎవరు బలవంతుడు? గొలియాతే బలవంతుడు. వాస్తవానికి చూసాలంటే. కానీ ఎవరు నెగ్గారు? ఎవరు నెగ్గారు? ఆ! అంటే అది ఏ బలంతో నెగ్గాడు? ఏ బలంతో నెగ్గాడు? శారీరకంగా నిజంగా దేవుడిని ప్రక్కన పెట్టి ఇద్దరు పోట్లాడుకుంటే ఎవరు నెగ్గుతారు? కానీ గొలియాతును నెగ్గించింది, గొలియాతు మీద విజయం సంపాదించింది దావీదు. చెప్పండి, చెప్పండి. సొంత శక్తి, సొంత బలముతో కాదు. హల్లెలూయా! హల్లెలూయా! నేను ఒక మాట చెప్పనా? వయసు చిన్నదే, కానీ దేవుని శక్తి చేత బలవంతుడు కాబట్టే అన్ని లక్షల ఇశ్రాయేలీయులకి విజయం తీసుకొచ్చాడు. హల్లెలూయా! నేనంటాను వయసులో చిన్నవైన ఆత్మీయ స్థితిలో బలంగా ఉంటే నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా! వయసులో చిన్నదానివైనా, నిన్నే కానిక ఒకవేళ మొన్న రక్షణ పొందిన దానివైనా, దేవుళ్ళ పూర్తి అనుభవాలు నీకు లేకపోయినా, ఆత్మీయ స్థితిలో బలంగా ఉంటే నిన్ను బట్టి సంఘము, నిన్ను బట్టి కుటుంబము, నేనంటాను ఏ గొలియాతు నిలబడినా వాడు పడిపోతాడు. నిన్ను బట్టి నీ కుటుంబం నెగ్గుతాది. ఈరోజు ఏమి లేదు తెలుసా? సరైన ఎదుగుదల లేదు. ఆ! రెండవది బలము. చెప్పండి, చెప్పండి. బలము లేదు. అందరికంటే ముందు నీకే భయము. ఇది జరగదేమో అని భయము. ఏమైపోతాదని భయము. చచ్చిపోతామో అనే భయము. ఆనందరావు గారు నేను హాస్పిటల్‌కెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు "ఏం పర్వాలేదండి" అంటే, "ఏం పర్లేదు పాస్టర్ గారు. బతికితే బ్రతుకుతాం. లేదా దేవుడి దగ్గరికెళ్ళిపోతాం." క్రైస్తవ నిరీక్షణ ఏంటండి? బ్రతుకుట క్రీస్తే. అబద్ధాలు చెప్పకండి. అబద్ధాలు చెప్పేయకండి. చావైతే లాభా? ఈ వాక్యం అయిపోయిన తర్వాత రాత్రి స్వప్నం వచ్చింది నీకు. హ్మ్. ఏం స్వప్నం లేదు. ఏం అక్కలేదు. సమాధి పెట్టి అక్కలేదు. నూనుకుండి ఎవడన్నా పట్టుకెళ్తున్నాడు చాలు. అయిపోయింది జీవితం. కొంతమందికి ఇదే సెంటిమెంట్లు. నూనుకుండి రాకూడదు. కల్లోకి కట్టెలు రాకూడదు. మాట అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో రోజు నేనంటాను, పుట్టుకతో ఆగిపోయావా? లేదంటే ఎదుగుతున్నావా? ఎలా ఎదుగుతున్నావు? ప్రశ్న. యూ హావ్ టు క్వెషన్ యువర్ సెల్ఫ్. ప్రశ్నకి నీవే ప్రశ్న వేసుకో. ఎలా ఎదుగుతున్నావు? బలహీనుడిగా ఎదుగుతున్నావా? లేకపోతే బలవంతుడిగా ఎదుగుతున్నావా? నీ ఆత్మీయ జీవితము ఏం చెప్తాది? బలవంతుడిగా చెప్పుకున్నావా? లేకపోతే బలహీనుడిగా ఒకప్పుడు బలవంతుడినేనండి అయ్యగారు. ఒకప్పుడు బలవంతుడినేనండి. ఇప్పుడు అంటే ఇలాగైపోయాను గానీ, ఒకప్పుడు మంచి మంటలో ఉండేవాడినండి. ఇప్పుడంటే ఇలాగైపోయాను గానీ, ఒకప్పుడు మంచి ఆసక్తి అండి బాబు. మోకరించానంటే ఆ మోకాళ్ళ మీద 2 గంటలు నిలబడిపోయానండి. ఏమైంది ఇప్పుడు? బలం కాలేబులా చెప్పగలవండి? కాలేబులా చెప్పగలవా? మోషే పంపినప్పుడు నాకు 45 సంవత్సరాలు. ఇప్పుడు 85 ఏండ్లు. అప్పటికి ఎంత బలమో ఇప్పటికి కూడా అంతే బలం అని కాలేబు చెప్తున్నాడంటే అది ఎంత గొప్ప సాక్ష్యం అండి. బలం తగ్గిందా ఏమైనా కాలేబు జీవితంలో? హల్లెలూయా! అందరూ ఇక్కడ ఉంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! హల్లెలూయా! ఎదిగి బలము పొందాలి. చెప్పండి. ఎలా ఎదగాలి మనం? బలంతో ఎదగాలి. చెప్పండి ఎలా ఎదగాలి? చెప్పండి. నేనంటాను బలం అంటే లావుగా ఉండడమా? కొంతమంది ఇలాగుంటారు. ఆడిని చూసి ఏమనుకుంటాం? చాలా బలవంతులండి అన్నట్టుగా ఉంటాం. విచిత్రవాడంటే ఆడు 2 అడుగులు ఎయలేడు. అంటే పైకి కనిపించేదే నిజమైన బలం అనుకోకండి. నా మాట అర్థమవుతుందా? ఒకడు ఆశీర్వదించబడుతున్నాడంటే బలవంతుడు అనుకుంటున్నావు. ఒకడి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడుతున్నాయంటే బలవంతుడు అనుకుంటున్నావు. నీవు చూసే బలం వేరు. నీవు చూసే భౌతికమైన పరిస్థితులు బట్టి అబ్బబ్బబ్బా! ఏం బలవంతురాలండి. అబ్బబ్బబ్బా! ఏం బలవంతుడండి అని చెప్పుకుంటూ ఉన్నావు.
వాస్తవానికి నేను ఒక మాట చెప్తాను. నయమాను కంటే బలవంతురాలు ఆ చిన్నదే. ఎందుకంటే అనేక మందిని నయమాను తెగిస్తే ఆ నయమాను బాగవడానికే కారణమైంది ఈ చిన్నదే. హల్లెలూయా! స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా! సౌలు కంటే దావీదు బలవంతుడు. సౌలు అప్పటికే ఎన్నో యుద్ధాలు చేసిన అనుభవం కలిగిన వాడు. తల వెంట్రుక పెడితే దూరం నుంచి ఈటెతో కొట్టగలిగిన సమర్థుడు. కానీ నిజమైన బలవంతుడు దేవుడు బయలుపరిచాడు అందరి ముందు. నిజమైన బలవంతుడు ఈటెలోనో, వస్త్రాలలో లేదు. దేవుని శక్తి చేత నిలబడిన వాడిలో మాత్రమే ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున కనపడదాం. హల్లెలూయా! గట్టిగా చెప్పాలి. హల్లెలూయా! హల్లెలూయా! చెప్పండి, చెప్పండి. ఎదిగి బలం పొందుకోవాలి. ఎలా చెప్పండి? ఎలా ఎదగాలి? బలంతో ఎదగాలి. మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి. ఎలా అని చెప్పండి? అంటే 3 పూటలు కాక ఇంకొక 6 పూటలు తినడమా? ఆ! ఇప్పుడు 3 పూటలు తింటున్నాం కాబట్టి రేపటి నుంచి 6 పూటలు తిందామనా? అదా బలం అంటేనే. ఆ! ఒక వ్యక్తికి బలం ఎలాగొస్తదండి? ఆత్మలో బలం ఎలాగొత్తది? అంతరంగిక పురుషుడు దినదినం ఎదుగుతున్నాడు. కానీ బాహ్య పురుషుడు ఏమవుతాడంట? కృషించిపోతున్నాడంట. ఇది బలం అంటారా? బలహీనత అంటారా? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా! హల్లెలూయా! క్రైస్తవ జీవితంలో ప్రతి దినము ఆధ్యాత్మిక వ్యాయామం నీకు అవసరం. చెప్పండి. ఆధ్యాత్మిక చెప్పాలి గట్టిగా. శరీర వ్యాయామం ఎక్కువైపోయిన తర్వాత ఆధ్యాత్మిక వ్యాయామం తగ్గిపోయింది. శరీర వ్యాయామం ఎక్కువైపోయింది. కొన్ని సైకిళ్ళు ఎంత తొక్కినా అక్కడే ఉంటాయి. ఆ సైకిల్ కొనుక్కొని ఆ మాట అర్థమవుతుందా? సంవత్సరాలు తొక్కిన సైకిల్ అక్కడే ఉంటది. ఎక్కడికి వెళ్తదండి? సైకిల్ తొక్కుతున్నారు. ఆ! తిరుగుతున్నారు, నడుస్తున్నారు, అది చేస్తున్నారు. ఎంత వ్యాయామం చేస్తున్నారు ఈరోజు. కానీ ఆత్మీయ వ్యాయామం ఉందా? ఆత్మీయ వ్యాయామం ఉందా? ఆత్మ సంబంధమైన వ్యాయామం, ఆత్మ సంబంధమైన ప్రార్థన, ఆత్మ సంబంధమైన భక్తి, ఆత్మ సంబంధమైన దేవునితో సహవాసం. ఈ వ్యాయామం తగ్గిపోయింది కాబట్టి ఆరోగ్యం క్షీణించిపోతున్నాయి ఈరోజు. ఆత్మీయ స్థితిలో ఆరోగ్యాలు పోతున్నాయి. ఆత్మీయ స్థితిలో బలహీనులైపోతున్నారు. ఏమిట్రా అంటే చూడడానికి పైకి బాగానే ఉన్నాడండి. కానీ ఆత్మీయ స్థితిలో వ్యాయామం లేదు కాబట్టే గొలియాతుల ముందు ఓడిపోతున్నాడు. బలహీనతల ముందు ఓడిపోతున్నాడు. సమాజంలో ఓడిపోతున్నాడు. సవాళ్ళ ముందు ఓడిపోతున్నాడు. కష్టాల ముందు ఓడిపోతున్నాడు. నిందల ముందు ఓడిపోతూ ఉన్నాడు. హల్లెలూయా! ఆ మాటలు ముగిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాగ ఎదిగితే అంట వాక్యం చెప్తుంది దేవుని దయ ఆయన మీద ఉండెను. చెప్పండి. దేవుని దయ ఆ! ఎవరి మీద ఉంటది? సరైన రీతిలో బలముగా ఎదుగుతున్నవాడు, జ్ఞానముతో నిండుకొనుచున్న వాడి మీద దేవుని దయ ఉంటుంది. మనుషుల దయ ఎందును, దేవుని దయ ఎందును ఎదిగాడంట. ఎవరు? సమూయేలు. ఈ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? జ్ఞానముతో నిండుకొనుచు. మళ్ళీ చెప్పండి, చెప్పండి. అందరూ చెప్పాలి లోపల ఉన్నవారు. గట్టిగా చెప్పండి. ఆ బయట ఉన్న వాళ్ళందరూ చెప్పండి. రెండవది బలముతో ఎదగాలి. ఎలాగ ఎదగాలి? బలంగా ఎదగాలి. మళ్ళీ చెప్పండి గట్టిగా. అదే క్రిస్మస్. ఏ క్రిస్మస్? అది క్రిస్మస్. మనం జరుపుకోవాల్సిన క్రిస్మస్ అది. అంతేగాని లాలీ లాలీ ఇది కాదు. ఎందుకంటే దాటేసాం. పుట్టుక దగ్గర కాదు. ఇప్పుడు మనం ఎదగవలసిన దగ్గర ఉన్నాం. నా మాట అర్థమవుతుందా? పుట్టుక దగ్గర కాదు. మనం ఎదగవలసిన స్థితిలో రెండవ రాకడకి సిద్ధపడవలసిన దినాల్లో ఉన్నాం. రెండవ రాకడకి సిద్ధపడాలి అంటే నేనంటాను ఈ యొక్క వధువు సిద్ధపడాలి. హల్లెలూయా! సిద్ధపడాలి అంటే పెండ్లి వయసు చెప్పాలి రావాలి. పెండ్లి వయసు రావాలి. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా.